పరిశుద్ధ లేఖన భాగంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రియ, దేవుని నామమును బట్టి మనము ఏ పని మనము చేస్తామో, అది పరిచర్లో కానివ్వండి, అలాగే చర్చిలో కానివ్వండి, లేకపోతే దైవజనులకు కానివ్వండి, లేకపోతే మందిర విషయంలో కానివ్వండి, ఏ పని విషయంలోనైనా సరే ఆయన నామమును బట్టి మనం ఏ పని చేసినా కానీ ఆ పనిని చేసిన పనిని బట్టి మనము చేసిన పనిని బట్టి ఆయన మర్చుటకు అన్యాయస్తుడు కాడు అనేటువంటి మాట వ్రాయబడింది. పిల్లర, కాబట్టి మనం ఆయన నామమును బట్టి ఏ పని చేసినా కానీ ఆ పనికి మనకి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఏమాత్రము మనము దేవుని పని చేసి నేను ఇలా దేవుని పని చేస్తున్నాను, నాకేమీ కలిసి రాలేదు అనేటువంటి ఆలోచన మనము కలగకుండా దేవుని పని మనం చేస్తే కంపల్సరీ ఆయన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తారు.